చూశారు కదా ఫ్రెండ్స్, చేపలు మాత్రట్టుకో భలే చేపలు పడినాయి ఈరోజు. సంచి చూడటపడుతుందో సంచిలో బాగానే ఉంటుందో, సంచిలో బాగానే ఉంటుందంట చేప. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాలువకు వచ్చాము. అంటే మంచిగా కాలువ అది. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం మంచినీరు కాలువ ఇది, మంచినీరు కాలువకు వచ్చాము. ఈ ఇసురాలు వేసుకొచ్చాము. ఈ మంచినీరు కాలువ చేపలు ఏమో చేపలు పడతాయో అనేది మేము పట్టి చూపిస్తాము. మీరు చూస్తున్నాండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రాతాలు కదా ఇదా. వేసి చూద్దాం కాళ్ళు ఏమో చేపలు పడతాయో. ఆడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాళ్ళు వల్ల వేసాడు. ఏం చేపలు పడినాయి చూద్దాము, చూసి చెప్తాము. ఈరోజు కూరలేదని వచ్చాము. బుడద వచ్చినట్టుందా? చూడండి ఫ్రెండ్స్, చేపలు ఏం పడలేదు కానీ సన్న గుల్లగాల పడ్డాయి. అయితే మనం ఇక్కడ చేపలు పడలేదు కాకపోతే మరి కొద్ది ఇక్కడ కూడా వేస్తాను. నేను వాళ్ళని చూస్తున్నాండి. అన్నీ గుల్లలే వచ్చి, అన్నీ గుల్లలే. ఏది కూడా పడలేదు కదా కూరకు కూడా. కూరకి ఏం పడతలే. చూసే కదా ఫ్రెండ్స్, అంటే కాలువ చాలా మరుగుగా ఉంది. మన వల్ల కానీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, మరుగులోకి వెళ్ళిపోతున్నాయి. అయినా సరే చేపలు పట్టి నేను మీకు చూపిస్తాను, మీరు చూస్తూనే ఉన్నాండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత గిరప్ప గిట్ట జమ్ము చాలా దూరం వేసావా అలా వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఒక పైలట్ గట్టిన వేసాడు. ఇప్పుడు దాన్ని పట్టేసాడు పైలట్. ఆడ ఒకటి వేసాడు. చూడండి ఫ్రెండ్స్, జిలేబు. చూడండి ఫ్రెండ్స్, తుమ్ముది బిర్జి. నీళ్ళు చూడు ఎలాగ పోతున్నాయో. బండ్ల కింద ఉన్నాయా? బండ్ల కింద. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేప పెట్టాడు చూద్దాము. అంటే బండ్లు అయ్యి బండ్ల మీద వేసినాడు వల్ల బండ్ల కింద ఉంటాయి. పైలట్ అదే
చూడండి ఫ్రెండ్స్ పైలట్ అంట. చూడండి ఫ్రెండ్స్ పైలట్ మొత్తం పెట్టేశాను. చూడండి ఎలాగుందో చూసారు కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బండ్లు ఉన్నాయి, ఆ బండ్లలో ఉన్నాయి ఇవి చూడండి. అటు పెట్టేసి పైలట్ మళ్ళీ పెట్టాడంట పైలట్. వెళ్ళిపోతుంది అట్టుబడి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వెళ్ళిపోతుందో చూద్దాం. అమ్మడికి పోయి చూడండి ఎలాగుందో, ఎర్రగా ఉంది కౌదలో. చూడండి ఫ్రెండ్స్ చేపలు మాత్రం ఈరోజు పెట్టేసాము. చూడండి ఒక పైలట్గా పడింది. పన్నంటుంది అంటుంది చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద పైలట్లు. గుచ్చుకుంటేమో తగిలింది నాకు, ముండ్లు గుచ్చుకుందా. తగిలింది. చూసారు కదా ఫ్రెండ్స్, పైలట్ చాలా పెద్దవి, చాలా పెద్దగా ఉన్నాయి. అయితే ఈ కాళ్ళకు వస్తే ఈ కాళ్ళు యాట చేయాలంటే చాలా మేధగా యాట చేస్తేనే కూరలు పట్టుకుంటారు. లేదనుకుంటే యాట చేయలేని వాడైతే దొరకవు. ఎందుకంటే వల్ల పడగానే జమ్ములోకి వెళ్ళిపోతాయి, మరుగులోకి వెళ్ళిపోతాయి, దొరకవు. మేమంటే ఈ కాళ్ళ మీద ఏడ చేపలు పడతాయో ఎక్కడ చేపలు పడవో అనేది మాకు బాగా తెలుసు. కాకపోతే ఆ ప్రకారంగా మేము చాలా శుచిగా వాళ్ళు సులభంగా పట్టేస్తాం మేము చేపలని. అంటే ఎప్పుడు మేము ఈ కాలం మీద మేము ఆట ఆడుతుంటాం. కాకపోతే వాళ్ళు సులభంగా పట్టేస్తాం. ఇప్పుడు ఆడ బండ్ల మీద వేసి ఆడ పట్టిన చేపలు అయ్యి ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఒక రొయ్య కూడా దొరికింది. చూడండి స్కాంబీ రొయ్య, పెద్ద పైలట్లు. చూడండి ఈ మూడే కేజీ దూకుతాయి. ఈ మూడే కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ చేపలను. చూసారు కదా ఫ్రెండ్స్ చేపలు మాత్రట్టుకో భలే చేపలు పడినాయి ఈరోజు. సంచి చూడు ఎట్ట పడుతుందో, సంచిలో బాగానే ఉంటుందో. సంచిలో బాగానే ఉంటుందంట చేప. ఇంకో పేనత ఉంది, ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పేనతనే ఉంది. వేసుకో. మళ్ళీ చేపలు పడినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది రొయ్య, ఇది స్కాంబీ రొయ్య. ఇది బుడ్డగా ఉంది, పెంటు రొయ్య. పెంటు రొయ్య ఇది పైలట్. ఈరోజు పైలట్ల కూర, ఈరోజు పైలట్ల కూర ఈరోజు తినబోతున్నాం. దాన్ని మాగేయాలి, దాన్ని కూరలో దాన్ని ఈకులు బీకులు తోకలు బీకులు ఏం పెరుకోకుండా వేసేయాలి. మాగ అట్నే వేసేయాలి. మేస్త్రి వాళ్ళకి అందరికీ ఆయన మేస్త్రి అంట. ఆయన వాళ్ళు కూలోళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు ఇప్పుడు మనం సంచిలో వేసుకున్నాము. కాళ్ళకి అనేక మంది వస్తున్నారంట, కానీ ఎవరికి చేపలు దొరకట్లేదని ఒక అతను చెప్పాడు. చాలా మంది వస్తున్నారు అబ్బయ్య, ఎవరు ఒక చేప కూడా పట్టలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళే కానీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు వస్తున్నారు, చేతులతో వెళ్తున్నారు, కానీ ఎవరు ఒక చేప కూడా పడతలేదు. మీకు కూడా ఏం దొరుకుతాయి మీకు చేపలు అని మమ్మల్ని మాట్లాడాడు మాతో.
అయితే మాకు ఏ పక్క వల వేస్తేనే మాకు చేపలు పడతాయి అనేది మాకు తెలుసు, కాకపోతే ఆ ప్రకారంగా మేము చేపలు పట్టుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.